కాంగ్రెస్ నాయకులకు మీనాక్షి నటరాజన్ జలక్ల మీద జలక్లిస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు మీనాక్షి లాంటి పార్టీ ఇన్ఛార్జిని చూసుండరు. చాలా మంది సీనియర్ నాయకులకు కూడా పార్టీలో ఆమె క్లాసులు తీసుకుంటోంది. కాంగ్రెస్ నాయకులకు నిరాడంబరత, క్రమశిక్షణ అంటే ఏంటో తెలియవు. ఇవి తెలియని నాయకులంటే మీనాక్షికి నచ్చడం లేదు. అలాంటి వాళ్లకు వెంటనే క్లాస్ తీసుకుంటుంది. దీంతో ఆమె తీరుపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇన్ఛార్జ్ హోదాలో ఉన్న ఆమె ప్రభుత్వానికి, పార్టీకి సపోర్టుగా ఉండాలి. కానీ ఆమె వ్యవహార శైలి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేలా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్సియు భూ వివాదం పరిష్కారం పేరుతో ఆమె చేసిన హడావుడి వలన అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి మేలు కన్నా నష్టమే ఎక్కువగా జరిగిందని సీనియర్లు ఆవేదన చెందుతున్నారు. మీనాక్షి తీరుపై అటు విపక్షాలు, ఇటు సొంత పక్షం నుంచి విమర్శలొస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్లు రవికి పార్టీలో కీలకమైన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పోస్ట్ దక్కడంతో ఫుల్ ఖుష్ అయ్యాడు. ఇంకేముంది, జోరుగా ర్యాలీ తీశారు, బాణాసంచా కాల్చారు, మిఠాయిలు పంచారు. మల్లు రవి వెళ్లి మీనాక్షిని విష్ చేశాడు. ఈ హడావుడి, హంగామా అంతా ఆమె దృష్టికొచ్చింది. ఇంకేముంది, వెంటనే మల్లుకు క్లాస్ తీసుకుందట. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పోస్ట్ ఇచ్చినంత మాత్రాన ఇంత హంగామా చేయాలా అని చివాట్లు పెట్టిందట. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేవారు, మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని. మొన్నీ మధ్య టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే మాట అన్నాడు. అయితే పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాత్రం పార్టీ నాయకులను అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనబడుతోంది. కట్టుతప్పి ప్రవర్తిస్తున్న వారిని హెచ్చరిస్తున్నారు కూడా. పార్టీ సమావేశాల్లో కూడా నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా మాట్లాడుతున్నారు. పార్టీ సమావేశాలను తూతూ మంత్రంలా కాకుండా సీరియస్ గా నిర్వహిస్తున్నారు. కింది స్థాయి నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలు కూడా వింటున్నారు. క్షేత్రస్థాయిలో జరిగే వాస్తవాలు తెలుసుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని కూడా అదుపులో పెడుతున్నారని చెప్పొచ్చు. మీనాక్షి నటరాజన్ చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారనడానికి కొంతకాలం కిందట జరిగిన పార్టీ సమావేశాన్ని గురించి చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నాయకులకు బహుశా ఇది కొత్త అనుభవం కావచ్చు. ఇటీవల గాంధీ భవన్ లో నియోజకవర్గాల పరిశీలకుల సమావేశం నిర్వహించారు. నాయకులు స్కూల్ పిల్లలు కాదు కాబట్టి సమావేశానికి సమయానికి రారు. అసలు వాళ్లకు ఆ అలవాటు ఉండదు. ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన పరిశీలకులను ఆమె అక్కడికక్కడే తొలగించారు. కొందరు పరిశీలకులు అసలు ఈ సమావేశానికి రాలేదు. వారిని కూడా ఆమె ఆన్ ది స్పాట్ తొలగించారు. ఆమె ఆదేశాలను రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరో మాట లేకుండా వెంటనే అమలు చేశాడు. ఇది మీనాక్షి నటరాజన్ మార్క్. అందుకే ఆమె అంటే కొందరు నాయకులకు అయిష్టంగా ఉంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.